హాయ్ ఆల్, నేను మీ అనుష కృష్ణ. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ 34. హాల్లో కూర్చుని తనిష్ ఫోటోలను పట్టుకుని మౌనంగా రోధిస్తున్నాడు శరత్ చంద్ర. భానుమతి చీకటి రూమ్లో కూర్చుని తనిష్ని తన్విని తలుచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అసలు వినయ్కి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తన్వి తనిష్ సడన్గా అలా ఎందుకు వెళ్ళిపోయారో అంతు చిక్కట్లేదు. ఏం జరిగిందో రిషిని అడిగి తెలుసుకుందాము అని అనుకున్నా తన్వి కనిపించలేదు అన్న బాధలో రిషి పూర్తిగా కొలాప్స్ అయి ఉన్నాడు. అసలు ఏం జరిగిందో ఇటు వినయ్కి శరత్ చంద్రకి ఎవరికీ అర్థం కావట్లేదు. ఆల్ ఆఫ్ సడన్ తన్వి తనిష్ ఎందుకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారో తెలియట్లేదు. తన అమ్మా నాన్న బాధను చూస్తున్న వినయ్కి గుండె పిండేసినట్టు అవుతుంది. కానీ విహారీ మాత్రం వాళ్ళ బాధను చూసి పైకి బాధ నటిస్తూ లోపల సంతోషంతో రాక్షసానందం పొందుతున్నాడు. ఎలాగైనా సరే ఈరోజు నీతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని రిషి దగ్గరకు బయలుదేరాడు వినయ్. నాన్న రిషి, లే నాన్న లే, ఇలా ఎన్ని రోజులని ఉంటావు? తన్విని తలుచుకుని వెతుకుదాం, తన్వి ఖచ్చితంగా దొరుకుతుంది. ఇందులో నీ తప్పు ఏమీ లేదు. బట్ తన్వి నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉంటుంది. ఇలా నువ్వు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తే తన్వి దొరుకుతుందా చెప్పు? రాబిన్తో అంతా సెట్ చేపిస్తున్నాం కదా, 2 months అయింది. ఇంకొన్ని రోజుల్లో తన్వి ఖచ్చితంగా దొరుకుతుంది. హోప్ ఉంచు నాన్న అని షైవేన్ రిషికి ధైర్యం చెప్తుంటే షైవేన్ని పట్టుకుని గట్టిగా ఏడుస్తున్నాడు రిషి. తన కొడుకు ఒక రాక్, వాడికి ఎమోషన్స్ లేవు అని అనుకుని క్యాన్సర్ అని అబద్ధం చెప్పి రిషిని ఇండియాకి తీసుకొచ్చాడు. అప్పుడే తన్వి గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని చెప్పడానికి రిషి దగ్గరికి వచ్చిన రాబిన్ రిషిని చూసి ఒక్కసారి రిషి ఫేస్ చేసిన ఫాస్ట్ లైఫ్ అంతా రాబిన్ కళ్ళ ముందు మెదిలింది. ఎవరికీ భయపడేవాడు కాదు, ఎవరికి తల వంచేవాడు కాదు. ఈవెన్ తన నాన్న ప్రాణాంతకమైన వ్యాధి వచ్చి లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అని తెలిసినప్పుడు కూడా రిషి ఇంత ఫీల్ అవ్వలేదు. అండ్ అది ఇప్పుడు షైవేన్ గారు ఇండియాకి రావడానికి చెప్పిన అబద్ధమని రిషి ముందే తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు తన ప్రాణానికి ప్రాణమైన తన్వి దూరమైతే మాత్రం రిషి తట్టుకోలేకపోతున్నాడు. అంతా వెతికేస్తున్నాడు ప్రతి చోట, దేశం నలుమూలల. కానీ తన్వి ఆచూకీ ఎక్కడా దొరకట్లేదు. సతీదేవి చనిపోయినప్పుడు శివుడు ఎలా ప్రళయకాల రుద్రుడిలా మారాడో అలా రిషి ఇప్పుడు ప్రవర్తిస్తున్నాడు. తన ఫుల్ ఫోకస్ తన్విని వెతకడం మీదే పెట్టాడు. కంపెనీ డీలింగ్స్, ప్రాజెక్ట్స్, మీటింగ్స్ ఏది అతను పట్టించుకోవట్లేదు. ఈవెన్ తన ఆహార్యం గురించి కూడా రిషి ఆలోచించట్లేదు. ఒకప్పుడు రిషిని చూస్తే హ్యాండ్సమ్ హంక్, అమ్మాయిలా కథల రాకుమారుడు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు బాడీ మీద ఫోకస్ అంతా తగ్గించడంతో కొంచెం బక్క చిక్కిపోయి గడ్డమంతా పెరిగిపోయి టైంకి తినక కళ్ళు కొంచెం లోపలికి పోయి అసలు ఇతనేనా మిస్టర్ మాన్స్టర్ రిషి అని అనేలా ఉంది రిషి ఆహార్యం. కానీ ఇవేమీ రిషికి పట్టట్లేదు. అతని ఫోకస్ అంతా తన్విని వెతకడం మీదే. అతని లోపల బాధ అతన్ని నిలవనీయడం లేదు. అసలు అలా ఎలా నమ్మావు తన్వి? నేనంత చీఫ్ ఫెలోలాగా కనిపిస్తున్నానా? నా ఫాస్ట్ నీతో చెప్పాల్సింది, కానీ చెప్పలేకపోయాను. చెప్తే నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో అన్న భయం కాదు, ఆ ఒక్క ఇన్సిడెంట్తో మీకు ఫ్రెండ్షిప్ మీద నమ్మకం పోయిందా అని క్వశ్చన్ చేస్తావన్న భయంతో. కానీ నేను ఆ విషయం నీతో షేర్ చేసుకోకపోవడమే 2 నెలల మన ఎడబాటుకి కారణమవుతుందని
నేనెప్పుడూ ఊహించలేదు. అసలు ఆదిత్య ఇంత క్రూయల్‌గా ప్లాన్ చేస్తాడు అని కూడా నేను అనుకోలేదు. వాడు మారిపోయాడు అని అనుకున్నాను. కానీ పైకి మంచిగా నటిస్తూ లోపల లోపల ఇంత కుట్ర చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. నా ముందు చూపు లేని తనమే నిన్ను నాకు దూరం చేసింది అని బాధపడుతూ ఉన్నాడు. షైవేన్ రాయ్ రిషిని ఎంత కన్సోల్ చేసినా రిషి బాధని పోగొట్టలేకపోతున్నాడు. ఇంతలో వినయ్ అంకుల్ అంటూ రూమ్లోకి వచ్చాడు. రా వినయ్, కూర్చో. శరత్ చంద్ర ఎలా ఉన్నాడు అని అడిగాడు షైవేన్. ఉన్నారంకుల్, బాధని పైకి చెప్పుకోలేక మౌనంగా బాధపడుతున్నారు అన్నాడు బాధగా సోఫాలో కూర్చుంటూ. అసలు ఏం జరిగిందో జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. తన్వి తనీష్ ఏమైపోయారో అస్సలు అర్థం కావడమే లేదు. ఏం జరిగిందో రిషిని అడిగి తెలుసుకుందామని అనుకున్నా పాస్ట్ 2 monthsగా రిషిని నేను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే తన నుంచి రెస్పాన్సే లేదు. ఏం జరిగిందో తెలిస్తేనే కదా ఏదో ఒకటి చేయగలం. తన పాటికి తను సైలెంట్గా నా చెల్లి దూరమైందని బాధపడుతూ ఉంటే అటు మా అమ్మా నాన్న కూడా అలాగే బాధపడుతున్నారు. అటు వాళ్ళ బాధని చూడలేక ఇటు రిషి బాధని చూడలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఏం జరిగిందో మనతో షేర్ చేసుకుంటేనే కదా దానికి ఒక కంక్లూషన్కి వచ్చి డెసిషన్ తీసుకోగలం. తనే ఇలా సైలెంట్గా ఉంటే ఎలా చెప్పండి అని వినయ్ చెప్తుంటే షైవేన్ రిషి వైపు చూశాడు. రిషి వినయ్ కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు. సారీ సారీ వినయ్, నా వల్లే ఇదంతా. తన్వి తనిష్ ఇద్దరు నా వల్లే మనందరికీ దూరం అయ్యారు అని రిషి తలదించుకొని చెప్తుంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్స్ ఫంక్షన్లో శరత్ చంద్ర పక్కన నిలబడిన వినయ్ రిషి చూపుల దాటికి తట్టుకోలేకపోవడం గుర్తొచ్చి ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు అని అనుకుంటూ, నువ్వు తప్పు చేశావని నిన్ను బ్లేమ్ చేయట్లేదు రిషి, జస్ట్ ఏం జరిగిందో చెప్పమంటున్నాను అంతే. ఎందుకు 2 monthsగా నన్ను ఫేస్ చేయలేకపోతున్నావు అన్నాడు వినయ్. నేను చేసిన చిన్న మిస్టేక్ వినయ్, చిన్న మిస్టేక్ ఈరోజు నా ప్రాణాన్ని నాకు దూరం చేసింది అని రిషి బాధగా అంటుంటే, ఏంటి ఆ మిస్టేక్ అన్నాడు వినయ్ కొంచెం సీరియస్ టోన్లో. అమాయ అన్నాడు రిషి జీరబోయిన గొంతుతో. రిషి నోటి నుంచి వచ్చిన ఆ ఒక్క మాట గదిలో ఉన్న నిశ్శబ్దాన్ని మరింత భారంగా చేసింది. అమాయ, ఆ పేరు వినగానే వినయ్ గుండె ఒక్కసారి బిగుసుకుంది. అసలు అమాయ ఎవరు రిషి? ఈసారి వినయ్ గొంతులో కోపం కాదు, భయం ఉంది. రిషి నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. షైవేన్ కూడా సీరియస్గా రిషి వైపు చూశాడు. ఇంతవరకు నాకు కూడా నువ్వు పూర్తిగా చెప్పలేదు రిషి. రిషి నెమ్మదిగా లేచి విండో దగ్గరికి వెళ్ళాడు. బయట వర్షం పడుతోంది. ఆ వర్షపు చప్పుడు అతని జ్ఞాపకాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా మారింది. నా కాలేజ్ రోజుల్లో అమాయ కిరణ్ నా బెస్ట్ ఫ్రెండ్స్. తను నాకు బెస్ట్ ఫ్రెండ్గా కనిపించింది. కానీ చూసే వాళ్లకు మేమిద్దరం లవర్స్లా కనిపించేవాళ్ళం. వినయ్ ఏమీ మాట్లాడలేదు, ఒక్క మాట కూడా. నేను ఆమెను ఇష్టపడలేదు అనుకుంటే అది అబద్ధం. కానీ ఆమెను ఒక ఫ్రెండ్గానే ఇష్టపడ్డాను. కానీ రిషి గొంతు బాధతో ధ్వనించింది. అమాయ నన్ను ప్రేమించింది వినయ్, అది నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. నేను ఆమెని ఫ్రెండ్గా మాత్రమే చూశాను. నా ప్రపంచమంతా అప్పట్లో కెరీర్, విజయం, ఎదగడం అంతే. ఆమె భావాల్ని నేను నిర్లక్ష్యం చేశాను కాదు, కానీ పూర్తిగా గ్రహించలేకపోయాను. వర్షం మరింత బలంగా పడుతోంది. రిషి మాటల మధ్యలో చిన్న విరామం. షైవేన్ కుర్చీలో ముందుకు వాలాడు. వినయ్ కళ్ళు ఒక్క క్షణం కూడా రిషి మీద నుంచి తప్పుకోలేదు.
ఒకరోజు ఆమె నాకు చెప్పింది, రిషి, నువ్వు ఎవరిని ప్రేమించినా సరే కానీ నేను నీ జీవితంలో ఎప్పటికీ ఉండాలనుకుంటున్నాను అని. ఆ రోజు నాకు ఆమె మీద గౌరవం పెరిగింది, కానీ ప్రేమ కాదు. నేను క్లియర్గా చెప్పేశాను, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్, కానీ అది ఫ్రెండ్షిప్ వరకే అని. రిషి చేతులు కంపించాయి. విండో గ్లాస్ మీద వర్షపు నీరు జారుతున్నట్టు అతని జ్ఞాపకాలు కూడా జారుతున్నాయి. ఫాలో అవర్ వాట్సాప్ మగువ మ్యాగజైన్ ఛానల్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.